రైట్ మనతోటి భారతీయ జనతా పార్టీ నుంచి సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా జనసేన పార్టీ నుంచి గజపతి నగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రాబ్ సురేష్ గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు కలగంటి మస్తాన్ రావు గారు కూడా మనతో జూమ్కాలో జాయిన్ అయ్యారు. రైట్ ముందుగా మనం పూడి తిరుపతిరావు గారితో మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారం బ్రహ్మనాయుడు గారు. కంగ్రాచులేషన్స్ తిరుపతిరావు గారు. ధన్యవాదాలు. సో ఇక మోదీ మంత్రం దేశం మొత్తం వీచే విధంగా ముందుకు వెళ్తుంది. ఇలాగే ఖచ్చితంగా వెళ్తుంది. ఏదైతే గత లోక్సభ ఎన్నికల్లో ఈ ఇండి కూటమి తాలూకా కొన్ని ప్రయోగాలు ప్రయోగాలు అన్ని అందరూ చేస్తారు, కొంచెం దుష్ప్రయోగాలు లేదా ఆ కూటమి మీద ప్రజలు అప్పుడు పెట్టుకున్నటువంటి కొంచెం ఆశలు కూడా ఇవాళ పటాపంచలు అయిపోయాయి. కాబట్టి ఇక మీదట మొన్న జరిగినటువంటి హర్యానా ఎన్నికలు అయితేనేమి, ఇవాళ వచ్చినటువంటి మహారాష్ట్ర అయితేనేమి ఇదే కంటిన్యూటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో 230కి పైగా స్థానాలు గెలవటాన్ని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా తిరుపతిరావు గారు? మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రౌడ్ గా అయితే ఫీల్ అవుతుందండి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు తన వ్యూహాలు పదును పెట్టుకొని దీనికి మించిన ఫలితాల కోసం చూస్తారు, కానీ ఎప్పుడు గర్వపడే స్థితి అయితే ఉండదు. అయితే ఒక కార్యకర్తగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా ఇవాళ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి. పార్టీకి ఇవేమి కొత్త కాదు, ఇవాళ విజయంతోనే ఆగిపోదు, ఇది కొనసాగింపుగానే ఉంది. అయితే మహారాష్ట్ర ఎన్నికలను ఒకసారి మనం తీసుకునేటప్పుడు ఇవాళ వచ్చినటువంటి ఫలితాలు నిజంగా మొన్న జరిగినటువంటి పోలింగ్ నాడు బాక్సుల్లో నిక్షిప్తమైనటువంటి ఫలితాలుగా భావించడానికి వీల్లేదు. గత ఎన్నికల సందర్భంలో 5 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అలయన్స్ పార్టీగా ఉన్నటువంటి నాటి ఉమ్మడి శివసేన, ఇంకా చెప్పాలంటే మా 2 పార్టీల బంధము మొన్నటిదే కాదు, అంతకు ముందు దశాబ్దాల పాటు కొనసాగుతూ వచ్చినటువంటి బంధం, ఐడియాలజికల్ బంధం. నేను చెప్పేది ఏంటంటే సిద్ధాంతంలో వైరుధ్యం లేనటువంటి బంధం. ఒకే సిద్ధాంతం మీద పనిచేసినటువంటి 2 పార్టీలు ఎన్నికల్లో కలిసి పనిచేసిన తర్వాత కేవలం ముఖ్యమంత్రి పదవి కోసము కూటమి నుండి విడిపోయి, అది ఎప్పుడు ఎన్నికల ముందు విడిపోయినట్టయితే పరిస్థితి వేరు. ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత బేరసారాలాడి విడిపోయినటువంటి తరుణం ఒకటి ఆ రోజే ఈ విజయం నిర్ణయమైంది. ఇంకా పైపెచ్చు విడిపోయి కలిసింది ఎవరితో అంటే సైద్ధాంతిక వైరుధ్యమే కాదు, అసలు బద్ధశత్రువుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిసి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఇంకొక ఇంకొక ఆత్మహత్య సదృశమైంది శివసేన పార్టీకి. కాబట్టి ఆనాడు ఇవాళ ఓటేసినటువంటి ప్రజలు, ఇవాళ తీర్పునిచ్చినటువంటి ప్రజలు ఈ విజయానికి ఆ రోజు నాంది వాచకం పలికారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ రోజు ఆ తాలూకా ప్రతిఫలమే. తర్వాత మేము చాలా అబండాలను కూడా ఎదుర్కొన్నాం బ్రహ్మనాయుడు గారు. ఏదైతే ఏక్నాథ్ షిండే గారు విడిపోయి ఆ పార్టీలో ఉన్నటువంటి అనైక్యత, ఆ పార్టీలో ఉన్నటువంటి ఇతరత్ర ఇబ్బందుల దృష్ట్యా విడిపోతే మేమే చీల్చామని చెప్పేసి మేమే చీల్చి, ఒకవేళ చీల్చిన వాళ్ళం మేమైనట్టయితే ముఖ్యమంత్రి మేమయ్యే వాళ్ళం కదా. అధిక సీట్లు ఉన్నటువంటి పార్టీ గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఫడ్నవీస్ ని ఉప ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రిగా పెట్టి ఈయన ముఖ్యమంత్రిగా పెట్టి షిండే గారు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి ముంబాయి, మహారాష్ట్ర తాలూకా పరిస్థితుల్ని చక్కదిద్దడానికి చేసినటువంటి ఒక ప్రయోగాన్ని మాకు స్వార్థంతో మేము చేశామని, చీల్చడమే పనిగా పెట్టుకున్నామని ప్రగల్భాలు పలికినటువంటి నాటి కాంగ్రెస్ ఇండి కూటమి. అఫ్ కోర్స్ ఆ రోజు ఇండి కూటమిగా లేరు, మన పార్లమెంట్ ఎన్నికల్లోనే ఇండి కూటమిగా వచ్చారు. సో మొత్తం అందులో భాగస్వాములైనటువంటి వారు. వీటన్నిటినీ ప్రజలు చూసి ఇవాళ ఎవరు ఊహించినటువంటి విజయాన్ని ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ విజయం ఏదైతే ఉందో ఇవాళ
ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి ముంబై ఆ, కలిగి ఉన్నటువంటి మహారాష్ట్ర మరొకసారి అభివృద్ధికి గాని లేకపోయినట్టయితే స్థిరత్వానికి గాని అవును. ఈ విజయం అనేది దోహదపడుతుంది అన్నట్లు ఎవరికి సందేహం అయితే లేదు బ్రహ్మనాయుడు. అవును. మీ 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 ఏపీలో ఉన్నటువంటి మీ మిత్రుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బాగా ఉపయోగపడ్డట్టని అనుకోవచ్చా తిరుపతిరావు గారు? ఆ అభిప్రాయం మహారాష్ట్రలో ఉన్న బీజేపీ నేతలకు ఏ మేరకు ఉంది? మేము మహారాష్ట్ర బీజేపీ నేతలకి ఉండడమే కాకుండా మా అధిష్టానం మోడీ గారికి అమిత్ షా గారికి ఈయన మీద ఆ అభిప్రాయం ఉండబట్టే ప్రత్యేకించి అమిత్ షా గారు మీకు గుర్తుండే ఉంటుంది, అవును. కేవలం 20 నిమిషాలు కలయిక కోసం అని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటప్పుడు నానా రకాలైనటువంటి ఊహాగానాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఏదో పెరుమార్పు వస్తుందని చెప్పేసి. అవును. కానీ ఆ రోజే మేము ఊహించాం, మాకైతే తెలుసు వారు దేనికి వెళ్ళారనేది. కొంచెం బయటికి చెప్పలేకపోవచ్చేమో కానీ వెళ్ళింది ఏంటనేసి అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ విధంగా అక్కడ ప్రచారంలో పాల్గొనాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడింది ఏమీ లేదు. ప్రచారంలో పాల్గొనడం అనేది ఆల్రెడీ అప్పటికే నిర్ణయం అయి ఉన్నది. అవును. కానీ అక్కడికి వెళ్ళి చేసింది ఏంటంటే ఏ ప్రాంతంలో ప్రచారం చేయాలా, ఏ అంశాలను తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి రోడ్ మ్యాప్ కోసం అని చర్చించడానికి వెళ్ళారు. సరే, ఊహాగానాలు వేరే విషయం. ఆ రోజుకే పవన్ కళ్యాణ్ గారు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఏదైతే ఆయన పవన్ కాదు ఆంధీ అని చెప్పేసి మోడీ గారు అన్నారు. 4 గోళ్ల మధ్య జరిగింది కాదు, ఎన్డీఏ అగ్రనాయకుల మధ్య ప్రకటించినటువంటి మోడీ గారు. కాబట్టి ఆ విశ్వాసంతోనే వారిని పిలిపించడం జరిగింది, ఆ రోడ్ మ్యాప్ ఇవ్వటం జరిగింది, ఆ రోడ్ మ్యాప్ అనుగుణంగా వీరు ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ ఫలితాలనే ఆ రోజు ఊహించే భారతీయ జనతా పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏలో భాగస్వామిగా వారి వంతు కర్తవ్యాన్ని పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిర్వహించారు. ఆ ఫలితాలు రాబట్టారు, నో డౌట్ అట్ ఆల్. ఇది మార్నింగ్ నుండి మేము చెప్తున్నటువంటిదే. రైట్, మళ్ళీ వస్తాను.